డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ BA స్టూడెంట్స్ కోసం మ్యాక్రో ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఒక కొత్త చాప్టర్ వినియోగ ప్రవృత్తి లేదా వినియోగ ఫలభావం అనే చాప్టర్ గురించి పరిశీలన చేద్దాం. ఈ ఆన్లైన్ క్లాసు చెప్పే ముందు మీకు ఆల్రెడీ మనం 4-5 ఆన్లైన్ క్లాసులు చెప్పుకున్నాం. అంటే మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించిన వివిధ టాపిక్స్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు మనం కవర్ చేసి చూసుకున్నట్టయితే ఫస్ట్ చాప్టర్ మనం మిడిలో మీరు రాసిన స్థూల అర్థశాస్త్ర ప్రాధాన్యత, ఆ తర్వాత ఆదాయ ఉద్యోగ సిద్ధాంతాల ముందు జాతీయ ఆదాయం చాప్టర్ ఒకటి చెప్పుకున్నాం మనం. అంటే జాతీయ ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి వివిధ అంశాలు ఏంటి, NNP, NDP ఇలాంటివన్నీ. అదేవిధంగా జాతీయ ఆదాయం ఏ విధంగా కొలుస్తారు, ఇలాగ పెద్ద వ్యాస్ట్ చాప్టర్ జాతీయ ఆదాయం గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇక తర్వాత వచ్చేటప్పటికి మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క ఇంపార్టెంట్ చాప్టర్ ఆదాయ ఉద్యోగిక సిద్ధాంతాలు. అంటే మ్యాక్రో ఎకనామిక్స్లో మెయిన్ కంటెంట్ ఏంటంటే జాతీయ ఆదాయాన్ని ఎలా పెంచుకోవడం ద్వారా దేశంలో ఆర్థిక అభివృద్ధి ఎలా వస్తుంది, అసలు ఆర్థిక అభివృద్ధికి జాతీయ ఆదాయానికి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకోవడమే మ్యాక్రో ఎకనామిక్స్ యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి ఆదాయ ఉద్యోగిక సిద్ధాంతాన్ని చెప్పింది వాళ్ళు ఎవరు అన్నప్పుడు క్లాసికల్ ఎకానమిస్టులు, నియో క్లాసికల్ ఎకానమిస్టులు, మోడర్న్ ఎకానమిస్టులు వీటి గురించి చెప్పారని చెప్పుకున్నాం. క్లాసికల్ ఎకానమిస్టులకు వచ్చేటప్పటికి మనం మిడిల్ అడిగిన జేబీసే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు చెప్పింది. అదేవిధంగా మోడర్న్ ఎకానమిస్ట్ అయినటువంటి జేఎం కీన్స్ అంటే పూర్తి పేరేంటి, జాన్ మెనార్డ్ కీన్స్. జేఎం కీన్స్ అనే అర్థశాస్త్రవేత్త తన పుస్తకం జనరల్ థియరీలో ఈ సిద్ధాంతాల గురించి మనకు పరిచయం చేశాడని చెప్పాం. అంటే మ్యాక్రో ఎకనామిక్స్ అంతా కూడా కీన్స్ రాసిన పుస్తకం బట్టే డెవలప్ చేశారు. అతను రాసిన పుస్తకంలో జాతీయ ఆదాయం అంటే C+I+G+X అన్నాడు. అంటే Y = C+I+G+X అన్నాడు. దాంట్లో మనం అతను చెప్పిన ఆదాయ ఉద్యోగిక సిద్ధాంతాన్నే తీసుకున్నాం. అంటే సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై ఎక్కడ కలుస్తాయో అక్కడ సార్థకమైన డిమాండ్ వస్తుందని చెప్పాడు. అంటే సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై అంటే సమిష్టి డిమాండ్ C+I+G+X ఆ 4 రంగాల నుంచి వచ్చినటువంటి డిమాండ్ని సమిష్టి డిమాండ్ అన్నాడు. అలాగే C+I+G+X ఆ 4 రంగాల్లో చేస్తున్నటువంటి సప్లైని సమిష్టి సప్లై అన్నాడు. ఆ రెండు ఎక్కడ కలుస్తాయో అది సార్థకమైన డిమాండ్ అన్నాడు. అంటే ఎఫెక్టివ్ డిమాండ్ AD + AS. అంటే ED అంటే ఎఫెక్టివ్ డిమాండ్. ఎఫెక్టివ్ డిమాండ్ ఎలా నిర్ణయిస్తాడు కీన్స్? ఎఫెక్టివ్ డిమాండ్ యాగ్రిగేట్ డిమాండ్, యాగ్రిగేట్ సప్లై. అంటే సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై ఎక్కడ కలుస్తాయి అన్నప్పుడు అసలు ఎంతమంది ఉంటారు సమాజంలో అన్నప్పుడు C+I+G+X అంటున్నాడు. అంటే ఈ 4 గురించి కూడా మనం తెలుసుకోవాలి విడివిడిగా. అంటే టోటల్గా అయితే ఇది అయితే ఈ 4 రంగాలు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఆ 4 రంగాలు ఏ విధంగా సప్లై చేస్తారు, ఏ విధంగా డిమాండ్ చేస్తారు అనే అంశాలని చాలా విపులీకరించి జనరల్ థియరీ అనే పుస్తకంలో రాశాడు కీన్స్. అదే మన మ్యాక్రో పుస్తకం. ఇప్పుడు దాకా మనం ఇంట్రడక్షన్ చాప్టర్లో ఉన్నాం, ఇప్పుడు అసలైన చాప్టర్లోకి వస్తున్నాం. అంటే ఈ C+I+G+Xని విడివిడిగా మనం ఒక్కొక్క లెసన్ రూపంలో పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అంటే వినియోగదారుడు ఏం చేస్తాడని చెప్పాం, వస్తువుల్ని సప్లై చేస్తాడు, అంటే శ్రమను సప్లై చేస్తాడు, అదేవిధంగా డిమాండ్ చేస్తాడు. ఎలా డిమాండ్ చేస్తాడు వినియోగదారుడికి, ఎలా డిమాండ్ చేస్తాడు, డిమాండ్ ఎలా ఏర్పడుతుంది? ఫస్ట్ డిగ్రీలో నేర్చుకున్నారు మీరు. ఎప్పుడు నువ్వు వస్తువులు కొంటావు, ఆదాయం ఉన్నప్పుడు ఆదాయం రావాలి నీకు. కాబట్టి వినియోగదారునికి ఆదాయం వచ్చినప్పుడు వస్తువును డిమాండ్ చేసినప్పుడు ఆదాయాన్ని అంతటినీ ఖర్చు పెట్టేస్తాడా, లేకపోతే కొంత దాచుకుంటాడా, దాచిపెట్టుకుంటే ఏమవుతుంది, కొంటే ఏమవుతుంది అని పరిశీలించడాన్ని మనం ఏమని చెప్తాం ఇక్కడ, వినియోగ ప్రవృత్తి అంటామన్నమాట. దీన్నే మరో పేరు పెట్టడానికి ఏంటంటే వినియోగ ఫలం. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే కన్జ్యూమర్ ఫంక్షన్ అంటాం. ఏమంటాం? వినియోగ ప్రవృత్తి, కన్జంప్షన్ ఫంక్షన్, వినియోగ ప్రవృత్తి. అంటే కీన్స్ పేర్లన్నీ కూడా కొంచెం విచిత్రంగా ఉంటాయి మనకి. మామూలు ఎకనామిక్స్గా కాకుండా అది కొత్త పేర్లు పెట్టాడు. మనం ఏమంటాం, ఇంతవరకు డిగ్రీలో ఏం నేర్చుకున్నాం, వినియోగం చేయడం, డిమాండ్ అన్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అని చూడండి, ప్రవృత్తి అంటున్నాడు. వినియోగ ప్రవృత్తి అంటే సైకాలజీ.
కీన్స్ ఎకనామిక్స్ సైకాలజీతో ముడిపడి ఉంటుంది అన్నమాట. ఎకనామిక్స్ అసలు సైకాలజీ అది. ఎకనామిక్స్ అనేది మానసిక శాస్త్రం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక వస్తువును కొనాలి అంటే అది నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది, కన్జ్యూమర్ బిహేవియర్. ఉదాహరణకి వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వీళ్ళ ముగ్గురికి ఒక 100 రూపాయలు ఇచ్చి మీరు ఏదో ఒకటి చేసుకుంటారు అన్నాం అనుకోండి, ఇతను 100 రూపాయలు పెట్టి డాబాకి దేనికో హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాడు, ఎందుకంటే అతను భోజనం ఇష్టం కాబట్టి. ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ కాముగా ఇంటికి వచ్చేస్తాడు. ఇతను 100 రూపాయలు ఇచ్చామనుకోండి, ఒక షర్ట్ కొనుక్కుంటాడు, ఒక 75 రూపాయలు పెట్టి షర్ట్ కొనుక్కొని 25 రూపాయలు దాచుకుంటాడు. అతనికి 100 రూపాయలు ఇచ్చామనుకోండి, అసలు ఏమీ కొనుక్కోడు, పూర్తిగా 100 రూపాయలు దాచేస్తాడు. అంటే ఏంటన్నమాట, మరి ముగ్గురు ఒకలా ప్రవర్తించారా? ముగ్గురు 100 రూపాయలు ఖర్చు పెట్టేశారా? మీ క్లాసులో అందరికీ 1000 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకుంటారంటే అందరూ ఒకలా ఖర్చు పెడతారా? కొంతమంది పూర్తిగా ఖర్చు పెడతారు, కొంతమంది సగం ఖర్చు పెడతారు, కొంతమంది అసలు ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టడం కూడా కొనే వస్తువులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అతనికి ఇచ్చామనుకో పుస్తకాలు కొనుక్కుంటాడు, ఎందుకంటే అతను పుస్తకాలు చదవడం ఇంట్రెస్ట్ కాబట్టి. ఇది ఈ అమ్మాయికి ఇచ్చామనుకోండి బట్టలు కొనుక్కుంటుంది, బట్టలు ఇంట్రెస్ట్ కాబట్టి. మనీలు గడికి ఇచ్చామనుకోండి సినిమాలు పోతాడు, సినిమాలు ఇంట్రెస్ట్ కాబట్టి. అలాగే ఏంటంటే నేను మామూలు జోక్గా చెప్పట్లా, ఎవడు ప్రవృత్తాడిది అంతే కదండి. అందుకే కీన్స్ ఏం చెప్తాడంటే డిమాండ్ ఓవరాల్గా మనం చేస్తానని చెప్పేటానికి లేదు. ఆ దేశంలో ఉన్న పరిస్థితులు బట్టి, ఆ ప్రజల జీవన విధానాన్ని బట్టి, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి ప్రవృత్తి అనేది మారుతూ ఉంటుంది. అందుకే దీనికి వినియోగ ప్రవృత్తి అని పేరు పెట్టాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఈ వినియోగ ప్రవృత్తి, వినియోగ ఫలభావం అనే దాని గురించి అది చెప్పినప్పుడు దేని మీద ఆధారపడుతుంది? ఫస్ట్ బేసిక్గా మీరు అందరూ వస్తువులు కొనాలి, ఎన్ని కొంటున్నారు, ఎంత కొంటున్నారు, లేదా ఏ వస్తువులు కొంటున్నారు అనేది సెకండరీ. కానీ బేసిక్గా ఏంటి, వస్తువులు మాత్రం కొనాలి. కొనాలంటే ఏం కావాలి? ఫస్ట్ అందరి దగ్గర మాత్రం ఏముండాలి? ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా ఆదాయం కావాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, C = ఫంక్షన్ Y అంటున్నాడు. C = ఫంక్షన్ Y అంటే ఇక్కడ C అంటే కన్జంప్షన్, Y అంటే ఆదాయం. Y అంటే జాతీయ ఆదాయం చెప్పుకున్నాం కదా. ఒక దేశంలో ఉన్నటువంటి ఇక్కడ వ్యక్తి కాదు, ఇక్కడ ఇండివిజువల్ కాదు. ఇండివిజువల్ అంటే మీరు మైక్రో ఎకనామిక్స్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక వినియోగదారు, ఒక దేశంలో ఉన్నటువంటి వినియోగదారుల వ్యయం ప్రవృత్తి అంటే ఖర్చు పెట్టే విధానం అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ దేశంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ దేశంలో జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటే వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది, జాతీయ ఆదాయం తక్కువగా ఉంటే వినియోగ ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. ఎంత దాచేస్తున్నారు, ఎంత కొంటున్నారు అనేది నిన్న చెప్పాను కదా. నిన్న క్లాసులో అది మనం చర్చించారు చాలాసేపు. కొంతమంది టూరిస్టుల్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది బట్టలు కొనేసుకుంటారు, కొంతమంది సినిమాలు చూసి, ఇలాగేంటి లైఫ్ విధానం వేరుగా ఉంటుంది. కొంతమంది ఉన్న డబ్బంతా దాచేసుకుందాం, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, టీవీలో చూసేస్తే చాలనుకుంటారు. అదంతా వేరే సంగతి. కానీ బేసిక్గా నువ్వు ఏం చేయాలన్నా ఏం కావాలి? ముందు మన జేబులో డబ్బు ఉండాలి. దేశంలో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉండాలి. అమెరికాలో జాతీయ ఆదాయం ఎక్కువ కాబట్టి దేశం అభివృద్ధి చెందింది. భారతదేశంలో జాతీయ ఆదాయం తక్కువ కాబట్టి కన్జ్యూమర్ ప్రవృత్తి ఇక్కడ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏం చెప్తాడు ఇక్కడ? C = ఫంక్షన్ Y అంటే కంపల్సరీ మొట్టమొదటి దేని మీద బేస్ అవుతుందంటే వినియోగ ప్రవృత్తి పెరగాలి అంటే ఆ దేశంలో జాతీయ ఆదాయం పెరగాలి అని చెప్తున్నాడు. అయితే ఈ సిద్ధాంతాన్ని మనం పరిశీలించేటప్పుడు కొన్ని ప్రమేయాలను కూడా తీసుకుంటాడు ఇతను. ఆ దేశంలో ప్రజలందరూ ఒకే రకంగా ఆలోచించగలగాలి. అదేవిధంగా ఈ సూత్రం కూడా స్వల్పకాలానికి సంబంధించింది. దీర్ఘకాలంలో 2-3 సంవత్సరాలు అంటే వినియోగ ప్రవృత్తిలో రకరకాల మార్పులు రావచ్చు. ఎందుకంటే అతని జీతం పెరగచ్చు, ఇతని జీతం తగ్గచ్చు. ప్రభుత్వం పన్నులు పెంచేయచ్చు, పన్నులు తగ్గించవచ్చు. ఇవన్నీ దేని మీద ప్రభావం చూపిస్తాయి? వినియోగం మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు పెట్రోల్ పన్నులు పెంచేసి పెట్రోల్ రేటు పెంచుకుంటూ పోయాడు అనుకోండి, దాని ప్రభావం దేని మీద పడుతుంది? డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు మీరు, డిమాండ్ మోటార్ సైకిల్ మీద పడుతుంది కదా. మోటార్ వెహికల్స్ ఫ్యాక్టరీలు దెబ్బతినేస్తాయి, ఎవరు కొనుక్కోవడం మానేస్తారు. కాబట్టి ప్రభుత్వం యొక్క విధానాలు బట్టి కూడా వినియోగ ప్రవృత్తి మారచ్చు. కాబట్టి కొన్ని ప్రమేయాలు ఇవేమి మారవు అనుకుని పరిశీలన చేసినప్పుడే మనం వినియోగ ప్రవృత్తిని అంచనా వేయడానికి, సిద్ధాంతం తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. అయితే ఈ వినియోగ ప్రవృత్తిని మళ్ళీ ఇతను ఏం చేశాడంటే 2 రకాలుగా విభజించాడు. ఒకటి ఏంటంటే APC, రెండోది MPC. ఇదేమి మీరు ఏమి భయపడిపోకర్లేదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారుగా AC, MC అని. అంటే అదే ఇక్కడ MPC అంటున్నాం, APC అంటున్నాం. APC అంటే ఏంటి తెలుసు కదా మీకు? యావరేజ్. ఏంటంటే యావరేజ్, M అంటే మార్జినల్ అంటే సగటు ఉపాంతం. PC అంటే యావరేజ్ ప్రొపెన్సిటీ, అదే ప్రవృత్తి. ప్రవృత్తిని ఇంగ్లీష్లో ఏమంటారండి?
ప్రొపెన్సిటీ అంటారు. PROPENSITY ప్రొపెన్సిటీ అంటే ప్రవృత్తి అని. ప్రొపెన్సిటీ అంటే వినియోగ ప్రవృత్తి. ఏ విధంగా అతను ప్రవర్తిస్తాడు? సైకాలజీ అండి, అంటే అంచనా వేయడం అన్నమాట. ఆ దేశంలో ప్రభుత్వం బట్టి ఆ దేశంలో జాతీయం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏపీసీ అంటే యావరేజ్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, సగటు వినియోగ ప్రవృత్తి తెలుగులో సింపుల్గా. రెండోది ఏంటి? ఎంపీసీ అంటే మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి. తెలుగులో రాయనా? సగటు వినియోగ ప్రవృత్తి. రెండోది ఉపాంత వినియోగ ప్రవృత్తి. ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఈ రెండు అడుగుతాండి. ఇది రెండు ఇచ్చేస్తే మీకు ఎస్ఏ రాసేయగలుగుతారు. ఈ క్వశ్చన్ కంపల్సరీ ఎస్ఏ క్వశ్చన్గా వస్తుంది 10 మార్కులు. ఏమి లేదు, వినియోగ ప్రవృత్తి ఫలభావనను వివరించండి అంటాడు. అన్నప్పుడు ఈ పాయింట్ రాసేది ఈ 4 ఇలా రాసేస్తే సరే. ముందు అర్థం చేసుకోండి. నోట్స్లో చెప్పినప్పుడు ఎలాగే మీకు రాసుకుంటారు కానీ అన్ని ముందు కంటెంట్ తెలుసుకోండి. ఎందులో తీసుకొస్తుంది దీన్ని? ఇదేం కొత్తగా పుట్టిస్తున్నాం. ఇది మనం ఎందులో తీసుకొచ్చాం? కీన్స్ చెప్పినటువంటి ఆదాయ ఉద్యోగ సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నాం. కీన్స్ జాతీయ ఆదాయం అంటే C+I+G+X అన్నాడు కాబట్టి సీని తీసుకొచ్చి దాని గురించి విపులీకరించి చెప్తున్నాం. అందుకని ఏమీ లేదు, కొత్తది కాదు ఇది. అర్థమవుతుందా మీకు? అంటే మీరే వినియోగదారులు ఎలా ప్రవర్తిస్తారని చెప్తున్నాం. ఇక్కడ మనం కట్టడానికి లెక్క ఉండాలి కాబట్టి ఎంత చేశారు సంవత్సరంలో, ఎంత ప్రవృత్తి వచ్చింది వినియోగ ప్రవృత్తి అని మనకు తెలియాలి కాబట్టి ఒక సూత్రం చెప్తున్నాడు ఇక్కడ. ఏపీసీ C/Y. C అంటే కన్జంప్షన్, Y అంటే ఆదాయం. అంటే 1000 కోట్లు ఖర్చు పెట్టారు, వ్యయం చేశారు. కన్జంప్షన్ అంటే వ్యయమే కదా. 1000 కోట్ల ఆదాయం వచ్చింది. వినియోగ ప్రవృత్తి ఎంత ఉంది? 70% ఉంది అక్కడ. 70% ఉంటుంది. అదే 1000 కోట్లు ఆదాయం వచ్చింది, 8 కోట్లే ఖర్చు పెట్టారు, 800 కోట్లే ఖర్చు పెట్టారు, అంటే 80% ఉంటుంది. అది సగటు. అంటే ఓవరాల్గా అందరూ ముగ్గురిని విడగొట్టి చెప్పాను కదా, అలా కాకుండా అందరూ కలిపేసాం. ముగ్గురికి 300 ఇచ్చాం, 280 రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే 80% అవుతుంది. 20,000 దాచేసరి 20 రూపాయలు తీసేసరి. అలాగే ఇక్కడ దేశంలో కూడా 1000 కోట్లు ఆదాయం వచ్చింది, 1000 కోట్లు ఖర్చు పెట్టేశారు, అయిపోయింది. 70% అయిపోయింది. వినియోగ ఫలం బాగుంది. కానీ అలా జరగదు కదా. జరిగితే బాగానే ఉంటుంది. కాబట్టి సగటు వినియోగ ప్రవృత్తి మనం అలా తెలుసుకోవచ్చు. రెండోది ఏంటి? ఎంపీసీ అంటే ఇది ఉపాంత వినియోగ ప్రవృత్తి. మనకు కావాల్సింది ఇదే. సగటు వినియోగ ప్రవృత్తి అంటే మనకి ఏం తెలియదు, ఎలా జరుగుతుంది ఏంటి. ఉపాంత వినియోగ ప్రవృత్తి ద్వారా అంతా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు ఎంపీసీ అంటే? దీనికి సూత్రం చెప్పాడు కీన్స్. ΔC/ΔY. ΔC/ΔY అంటే వినియోగంలో ఎంత మార్పు వచ్చింది ఒక సంవత్సరంలో. డెల్టా అంటే మార్పే కదండి, చేంజ్ అని చెప్తున్నాం కదా. ఆదాయం ఎంత వచ్చింది? ఆదాయం ఎంత మార్పు వచ్చింది అంటే ఆదాయంలో 60% పెరిగింది. కన్జంప్షన్ ఆదాయం 100 కోట్లు వచ్చింది, కన్జంప్షన్ 60 కోట్లు అనుకోండి. అప్పుడు 0.60 మనకి 60% వినియోగ ఫలభావం ఉంది అని చెప్పడానికి మనకు ఆ సూత్రం ఆధారపడుతుంది. మీరు ఇంకా అంతకన్నా డీప్గా వెళ్ళాల్సిన అవసరం పీజీ కోర్సుల్లో వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు 2 సూత్రాలు తెలుసుకోండి చాలు. ఏపీసీ ఏపీసీ అంటే ఏంటి చెప్పండి గట్టిగా అందరూ. అక్కడ వరకు అర్థమైంది కదా. దాని సూత్రం ఏంటి? సింపుల్గా C/Y అంతే. ఎంపీసీ అంటే ఏంటి తెలుగులో? ఉపాంత వినియోగ ప్రవృత్తి. అదే కొత్త పదం, అదొకటే మనం ఉపయోగిస్తుంది ఇక్కడ. ఉపాంతం మీకు తెలుసు, వినియోగమో తెలుసు. ప్రవృత్తికి ఇంగ్లీష్లో కూడా చెప్పాం కదా, అమ్మాయి చెప్పింది కదా ప్రొపెన్సిటీ అని. ఏమండి? కాబట్టి ఈ 2 సూత్రాలు తెలుసుకోండి మీరు. ఒకటి డెల్టా, అది C/Y. రెండోది డెల్టా C/Y. C అంటే కన్జంప్షన్, Y అంటే ఆదాయం. అక్కడ వరకు నేర్చుకోండి. అయితే ఈ కన్జంప్షన్ అనేది ఏ అంశాల మీద ఆధారపడుతుంది? ఇందాక నుంచి నేను అదే చెప్తున్నా. దానికోసం 2 ప్రత్యేక పదాలు ఉపయోగిస్తాడు కీన్స్లో గొప్పతనం అదే. చాలా క్లియర్గా ఉంటుంది ఎకనామిక్స్. ఎక్కడ కన్ఫ్యూజ్ చేయడం మనం చదవాలి మనం జాగ్రత్తగా. దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇందాక నుంచి మీకు చెప్తుంది, మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ క్లియర్ చేసేసాడు మనకి. ఏ అంశాల మీద ఆధారపడుతుంది? ఈ 3 రకరకాలుగా ప్రవర్తిస్తారని చెప్పాను. అలా ఎందుకు ప్రవర్తిస్తారు అనడానికి కారణాలు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటది? ఒకటి ఆత్మాశ్రయ అంశాలు, అంటే ఇన్నర్ ఫీలింగ్స్, సైకాలజీ, వాళ్ళ యొక్క సైకాలజీ. రెండోది పరాశ్రయ అంశాలు, బయట నుంచి వాళ్ళ మీద పడే ప్రభావం.
సినిమా చూసేస్తున్నాడు అంటే ఏంటి, సినిమా చూడాలని కోరుకున్నా ఆ సినిమా ఎంటర్టైన్మెంట్ అస్తమానం టీవీలో ఇచ్చేస్తున్నాడు అనుకోండి, అది బయట నుంచి వచ్చిన ప్రభావం. ఆత్మాశ్రయం ఏంటి, సినిమా చూడటం. అర్థమవుతాం మీకు. కాబట్టి ఆత్మాశ్రయాలను తీసుకున్నప్పుడు మనం క్లియర్గా చెప్పుకోవాలంటే, ఆత్మాశ్రయాలు అంటే వచ్చిన ఆదాయం అంతా కూడా ఎందుకు వినియోగం అవ్వట్లేదు అనేది, కొంత సేవింగ్స్ ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు అందులో మొట్టమొదటి ఏంటంటే ముందు జాగ్రత్త కోసం కొంత డబ్బుని మనం పక్క తీసేస్తాం. అందుకే 100 కోట్లు వచ్చిన 60 కోట్లు ఎందుకు ఖర్చు పెడతా, 40 కోట్లు ఎందుకు వెళ్ళిపోతుంది పక్కకి సేవింగ్స్లోకి అంటే, కొంతమంది ముందు జాగ్రత్త, ఏమో యాక్సిడెంట్ అవుతుందేమో, ఏం కాలిపోతుందేమో, ఆరోగ్యం పాడైపోతేమో అని డబ్బు జాగ్రత్త రాసుకుంటారు. రెండోది ఏంటంటే, కొంతమంది మాట్లాడడం ఉన్నాం ఎంప్లాయీ స్టూడెంట్స్, వృద్ధాప్యంలో మనకి ఏమో ఎలా ఉండదో, పిల్లలు చూస్తారో లేదో ఏంటో, కొంత డబ్బు దాచుకుంటే బాగుంటుందని పెన్షన్ కోసం డబ్బుల గురించి దాచుకుంటూ ఉంటాం. దానివల్ల మొత్తం ఖర్చు పెట్టడం వచ్చిందంతా లక్ష రూపాయలు ఖర్చు పెట్టకపోవడం కారణం ఏంటి, ఏయో ఫిక్స్డ్ అని పెట్టుకోవడం కారణం ఏంటంటే, ఏమో ముసలు అయిపోయి ఎవరు వస్తారు మనల్ని అని ఫీలింగ్ తోటి. నెక్స్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక ప్లానింగ్ ఉంటుంది. దీనికి ఎంత ఖర్చు పెట్టాలి, దీనికి ఎంత ఖర్చు పెట్టాలి, దీనికి ఎంత ఖర్చు పెట్టాలి. గుడ్డలు చీల పట్టేది ఖర్చు పెట్టారు కదా, ఇంటద్ది 1000 రూపాయలు, పాలకి 300 రూపాయలు, కూరగాయలకి 100 రూపాయలు అని ఇలా తీస్తాం, లెక్క పెడతాం. పెట్టినప్పుడు ప్లానింగ్ ప్రకారమే ఖర్చు పెడతాం తప్ప, ఈరోజు ఆదాయం పెరిగింది కదా, 100 కోట్లు అయింది కదా అనేసి అదంతా కూడా డబ్బులు దాని మీదే పెట్టాం. మనకున్న ప్లానింగ్ మనకు ఉంటుంది కదా. ఈ నెలలో 10,000 జీతం వచ్చిందండి, ఒకసారి నీ అదృష్టం బాగుండి 20,000 అయిపోయినప్పుడు ఇంటిలోని 25 కేజీలు బియ్యం అవసరం, పెరిగిందని 200 కేజీలు బియ్యం కొనేస్తావా? ఆ బియ్యం 25 కేజీలో కొంటాం, ఆ డబ్బులు ఇంకోటి యూటిలైజ్ చేసుకోవడం, బంగారం కొనుక్కుందామా, ఏదైనా బండి కొనుక్కుందాం అని ఆలోచించుకుంటాం, అంతే కదండి. కాబట్టి ఎవరి ప్లానింగ్ వాడికి ఉంటుంది. ప్లానింగ్ అనేది వాడి మానసిక ప్రవర్తన మీద పడుతుంది. కాబట్టి ఇంకోటి ఏం చెప్తున్నాడు, ప్లానింగ్ అని చెప్తున్నాడు. అలాగే నాలుగోది ఏంటంటే, ప్రతి వాడికి ధనవంతుడు కావాలని కోరుకుంటుంది లోపల. ఉండదా? ప్రతి వాడు రిచ్ అవుదాం మనం చదువుతున్నాం కదా, రిచ్ అవ్వకూడదు, ఇలాగ పిచ్చోడ్లాగా వెళ్దాం అనుకుంటాం, పచ్చోడ్లాగా పిచ్చోడ్లాగా కదా. మనం ఎందుకు చదువుతున్నారు అంటే, మన స్టేటస్ పెంచుకోవాలి అనే ఉద్దేశంతో. ఆ ఉద్దేశంతో ఏం చేస్తారు, ఇప్పుడు పొద్దు చేసుకుంటే ఆ డబ్బులు మనం పెట్టుబడిగా పెట్టి ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో కొంత డబ్బులు దాచుకోవచ్చు. అర్థమవుతుందా అమర్నాథ్? నీకేమైనా కన్ఫ్యూజ్ ఉంటే అడుగు, నువ్వు అడిగితే నాకు చెప్పడానికి బాగుంటుంది. ఏమన్నా ఎక్కడ చిన్న పాయింట్ కన్ఫ్యూజ్ అయినా అడుగు ఏమ్మా. కాబట్టి ధనవంతులు అవ్వాలనే కోరిక కూడా ఒక మానసిక ప్రవృత్తి మీద ఆధారపడుతుంది అన్నమాట. ఆత్మాశ్రయాంశాలు అన్నీ కూడా. ఇక నెక్స్ట్ ఏంటంటే పరాశ్రయాంశాలు. పరాశ్రయాంశాలు అంటే ఎక్స్టర్నల్స్, ఇవి ఇంటర్నల్స్. మన లోపల ఉంటుంది, ఎవరికి కనిపించింది. ఇది నేను ఎలా ఆలోచిస్తానో నీకు తెలియదు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు నాకు తెలియదు. కానీ పరాశ్రయాంశాలు అనేవి బయట నుంచి వస్తాయి. అవి ఏంటంటే ఖర్చు చేసే విధానం. ధనవంతుడు ఒక రకంగా ఖర్చు చేస్తాడు, పేదవాడు ఒక రకంగా ఖర్చు చేస్తాడు. ధనవంతుడు ఏం చేస్తాడు, ఈ మంచి పెద్ద కాస్ట్లీ కమోడిటీస్ కొంటూ ఉంటాడు. పేదవాడు ఏం చేస్తాడు, మామూలు సాధారణ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరికి ఆదాయం ఎక్కువ వెళ్ళింది, ఎవరు ఎక్కువ వస్తువులు కొంటారనే దాన్ని బట్టి కూడా మనకి వినియోగ ప్రవృత్తిని మనం లెక్క కట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ధరలో మార్పు, అంటే ఆయా వస్తువులు ధరలో ఒకసారి పెరిగిపోతుంటే ధరలో ఒకసారి తగ్గిపోతాయి. దాన్ని బట్టి కూడా వినియోగ ప్రవృత్తి మారిపోతుంది. చికెన్ 100 రూపాయలు అయిపోయింది అనుకోండి, అర కేజీ కొనుక్కుంటే కేజీ కొనుక్కోవచ్చు. 300 అయిపోయింది అనుకోండి, కేజీ కొనుక్కుంటే పావు కేజీ కొనుక్కోవచ్చు. కూరగాయలు, వస్తువులు, బట్టలు, బంగారం అన్నీ అంతే. కాబట్టి ధరలో మార్పు అన్నీ బయట నుంచి వచ్చి నీ ఫీలింగ్ కాదు, నీ ఫీలింగ్ పైనే. నీ వస్తువు ధరలో మార్పు దేనికి సంబంధించింది, బయటకు సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే కోశ విధానం. ఈ పదం కొత్తది, ఫిస్కల్ పాలసీ. కోశ విధానం అంటే ఏంటి అంటే, ప్రభుత్వం పన్నులు వేసే విధానం. పన్నులు ఇందాక చెప్పాను కదండి, పెట్రోల్ మీద పన్ను ఎక్కువ వేస్తుంది అనుకోండి, బళ్ళు డిమాండ్ పడిపోతుంది. వస్త్రాల మీద మేము వేస్తుంది అనుకోండి, డిమాండ్ పడిపోద్ది. ఫోన్ల మీద వేసేసింది అనుకోండి, టీవీల మీద వేసేసింది అనుకోండి, అవి డిమాండ్ పడిపోద్ది. అప్పుడు నువ్వు కొనుక్కుందామన్నా కొనుక్కోలేదు. ప్రభుత్వం ఉంది నీకు, కొనుక్కుందాం అనుకుంటున్నావు కానీ కొనగలవా? కాబట్టి కోశ విధానం. ప్రభుత్వం యొక్క కోశ విధానం అంటే ప్రభుత్వ విధానం. కోశం అంటే కోశాగారం, ట్రెజరీ, డబ్బులు ఆదాయం కూడా తీసుకోవడం, పన్నులు వేయడం. ఆ పన్నుల విధానంలో మార్పు వల్ల కూడా ఏమవుతుందంటే మనకి వినియోగ ప్రవృత్తిలో మార్పు వస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ లాస్ట్ లాభాలు. భవిష్యత్తులో ఏవో లాభం మనకు కాదు, ఇది ఉత్పత్తిదారులకు సంబంధించి. భవిష్యత్తులో లాభాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు మనం ఎక్కువగా కొని యంత్రాలు అవి తీసుకొచ్చి వాటన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసి వాటి ద్వారా ఎక్కువ లాభాలు భవిష్యత్తులో సంపాదించి కొంచెం రేట్లు పెరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే ముడి పదార్థాలు కానీ యంత్రాలు కానీ వీటన్నింటినీ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. ఆ వస్తువులకి తెలియకుండా వినియోగ ప్రవృత్తి పెరుగుతుంది. అంటే ధరలు పెరుగుతున్నా కూడా వినియోగ ప్రవృత్తి పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎక్స్టర్నల్గా మనకి మన పరాశ్రయాంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇక్కడ విభజించాడు. ఇక్కడ ఏమో ఆత్మాశ్రయాంశాలు వృద్ధాప్యం ఒకటి, నెక్స్ట్ ఏంటంటే ముందు జాగ్రత్త, ప్లానింగ్,
ధనికులు కావాలనే కోరిక వీటి ద్వారా జరుగుతాయని చెప్తాడు. ఇది ఓవరాల్గా వినియోగ ప్రవృత్తి. ఆఫ్లైన్లో మీకు ఇంకా విపులంగా చెప్పి నోట్స్ చెప్తాను దీనికి సంబంధించి. ఆన్లైన్లో మీరు ఇంతవరకు అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి మళ్ళీ అన్నీ చెప్పేస్తాను. వినియోగ ప్రవృత్తిని ఏమంటారండి? వినియోగ ఫలభావం అని కూడా అంటారు. నెక్స్ట్ ఏంటంటే వినియోగ ఫలం అని కూడా పిలుస్తారు. దీన్ని మానసిక వినియోగ సూత్రం అని కూడా పెట్టాడు పేరు దీనికి. మానసిక వినియోగ సూత్రం అంటే మీ సైకలాజీ కూడా చెప్తుంది కాబట్టి ఇక్కడ మానసిక వినియోగ సూత్రం అన్నాడు. ఇందులో రెండు ప్రధానమైనవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏపీసీ C/Y, ఎంపీసీ అంటే డెల్టా C/డెల్టా Y. ఇందులో ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందంటే ఒకటి ఆత్మాశ్రయ అంశాలు, ఇలా 4 రకాలుగా మీరు మనసులో పెట్టుకుని ఈ ఎస్ఏని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అర్థమైందని అనుకుంటున్నాను నేను. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.